డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. ప్రత్యేకంగా ఈ గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ ఒక సెక్రటరీ అసిస్టెంట్స్ అక్కడ ఏర్పాటు చేసి ఈ గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం ఏ కార్యక్రమాలని కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగాము, ఏ మంత్రిత్వ శాఖ ద్వారా ఎక్కడ ఏమి పెండింగ్ ఉన్నటువంటి సమగ్రమైన సమాచారాన్ని కంపారిటివ్ స్టేట్మెంట్స్తో సహా ఏ రాష్ట్రాలకు ఎవరెవరు పొందుతూ ఉన్నారు, మన రాష్ట్రానికి ఎందుకు మనం పొందలేకపోతా ఉన్నటువంటి అంశాలతో సహా వారికి ఆ సమాచారం నిక్షిప్తం చేసి అందించడం కోసం కావాల్సిన వ్యవస్థను కూడా పూర్తిగా ఏర్పాటు చేయమని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇవ్వటం, తదనుగుణంగా ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. సో మేము రేపొద్దున భవిష్యత్తులో జరిగేటువంటి పార్లమెంట్లో జరిగేటువంటి బిజినెస్ ప్రొసీడింగ్స్లో కూడా క్వశ్చన్ అవర్లో సప్లిమెంటరీ క్వశ్చన్స్ ద్వారా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలి, అట్లాగే 0 అవర్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏ అంశాలని లేవనెత్తడానికి అవకాశం ఉంది. అట్లాగే అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా మనం కొన్ని దశాబ్దాలుగా ప్రత్యేక రాష్ట్రం వస్తే ఆ రాష్ట్రం ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందిద్ది, ఆ అభివృద్ధితో మన ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా తల ఎత్తుకొని గర్వంగా సగౌరవంగా ఆత్మగౌరవంతో బతకగలని ఆశించి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రయోజనాలు గత దశాబ్ద కాలంగా మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా సరే ఈ టీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రభుత్వం వారు చేయాల్సిన ప్రయత్నం చేయలేకపోయినా మనం గత సంవత్సరం నుంచి గట్టిగా ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా అవి రావట్లేదు. కాబట్టి అవసరమైతే పార్లమెంట్లో మన గౌరవ పార్లమెంట్ సభ్యులు అందరూ కలిసి పార్లమెంట్ దృష్టికి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావడానికి కావాల్సిన విధంగా అవసరమైతే అడ్జర్న్మెంట్ మోషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ఆలోచన చేసేటట్టుగా పార్లమెంట్ సభ్యులందరూ ఒక ఆలోచన తీసుకొచ్చారు. అటువంటి అంశాలను కూడా పరిశీలించే విధంగా కావాల్సిన సమాచారాన్ని వారికి అందించడం కోసం ఈ వ్యవస్థనంతా ఏర్పాటు చేశాం. సరే ఏం చేసినా అంతిమంగా మా అందరి ఆలోచన ఆశ ఒకటే, ఈ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు రావాలి, రావాల్సిన ప్రాజెక్టులు రావాలి, రావాల్సినటువంటి ఇతరత్ర సహాయ సహకారాలు అందాలి. ఆ సహాయ సహకారాలు నిధులు వ్యవస్థలు ఆ సంస్థలు అన్నీ రావాల్సినవి రాకుండా పోవటం వల్ల పెద్ద ఎత్తున మనం నష్టపోతున్నాం. కాబట్టి రాజకీయాలకు అతీతంగా ఈ రాష్ట్రంలో పార్లమెంట్లో ప్రాతినిధ్యం వస్తున్న గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలు ఇచ్చేనా అందరూ ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వానికి కలవాల్సిన అవసరం ఉంది, పార్లమెంట్లో లేవనెత్తాల్సిన అంశం కూడా ఉంది. అందుకే ఈరోజు విశాలమైనటువంటి ఆలోచనతో ఉన్నతమైనటువంటి భావాలతో ఇటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసి పార్లమెంట్ సభ్యులందరినీ పిలిచి వారికి కావాల్సిన సమాచారం అందించమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక స్పష్టమైనటువంటి ఆలోచన చేసి సలహా చెప్తే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి అధికారులందరినీ పిలిపించి పార్లమెంట్ సభ్యులందరికీ ఆహ్వానం పలికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేశాం. సరే వచ్చిన సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము సమాచారాన్ని ఇచ్చాం. రానంటున్నటువంటి గౌరవ సభ్యులకు కూడా ఈ సమావేశం ద్వారా మీ ద్వారా నేను మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సరే మీరు ఏ కారణాల చేత రాలేకపోయినా మరి కొంత సమయం కావాలనుకుంటే మళ్ళీ ప్రభుత్వం కూడా ఇంకొక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కూడా సిద్ధంగా ఉంది. ఆ సమావేశం మీకు కొంత సమయం కావాలి, ఒక వారం రోజులు ముందు చెప్పాలా నాకు అని అంటే కూడా దానికి కూడా మేము ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తాం. ఆ సమావేశానికైనా తప్పనిసరిగా బీజేపీ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు, టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు రాష్ట్ర ప్రయోజనాల కోసమైనా వస్తారు, కలిసి వస్తారు. రాష్ట్ర అభివృద్ధి మనందరి లక్ష్యం అని మాతో కలిసి వస్తారని రిప్రజెంట్ చేయడానికి వస్తారని ఆశిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రావాలని కూడా కోరుకుంటున్నాం. అవసరమైతే నేను మళ్ళీ పర్సనల్గా మళ్ళీ ఒకసారి వారందరూ కూడా కలిసి ఆహ్వానిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. సరే ఏ అంశాలు లేవనెత్తు అనేటువంటి సమగ్రమైనటువంటి అంశాన్ని పూర్తిగా ఇంత పెద్ద బుక్లెట్స్ తయారు చేసి 2 వాల్యూమ్స్ ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వానికి మనం ఇచ్చినటువంటి లేఖలు, సమాచారం, రిప్రజెంటేషన్స్ అన్నీ కూడా
ఈ రకంగా మంచి బుక్లెట్స్ తయారు చేసి గౌరవ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా అందించడం జరిగింది. ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వారికి ఉపయోగపడతాయి. ఇవన్నిటినీ కూడా ఉపయోగించుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం వారంతా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ధన్యవాదాలు. నమస్కారం. అసదుద్దీన్ ఓవైసీ గారికి వారు కూడా వారి వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ వారి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. Thank you, Honorable Deputy CM Sir. My party stand is that we welcome this today's meeting, which has been called by the government of Telangana, headed and it was chaired by the Deputy CM. I feel that the government of India is not treating fairly and justly with the people of Telangana. And it is very unfortunate that despite having 8 MPs from BJP and some of them are union ministers, justice is not being done to Telangana in terms of sanctioning of projects. Our only demand is that on the basis of parity, what is being given to other states, that same should be sanctioned and approved to the state of Telangana. For example, the Honorable Prime Minister in his many speeches when he had come to Telangana had talked about this RRR road. He said it in one public meeting also. Now this has to be sanctioned by, the state government has approved a tripartite agreement. It was sent to the Ministry of National Road Transport Highways. That is yet to be sanctioned. And secondly, Metro Rail Phase 2, an amount of 24,269 crores. Ministry of Urban Development must sanction it. A proposal has been sent. The government wants to develop Bapu Ghat at Langar House. For that, some 94 acres land has to be given. Then you have this linking of River Musi and the cleaning of River Musi and drinking water project of Godavari Phase 2 under Amrit 2. A proposal has been sent to sanction 7,400 crores as financial assistance so that this water problem can be solved in Hyderabad and surrounding urban agglomeration. And then you have semiconductor mission, land is available in Mucharla, Government of India has to sanction it, the Ministry of MeitY. And then IPS officers, Kerala, Assam, Meghalaya, Punjab, Jharkhand are smaller than Telangana.